హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా ఉన్నాను. నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే ఒక చిన్న స్మాల్ బ్లాగ్ అనమాట యూట్యూబ్లో. నా చేతిలో ఉంది చూడండి. ఇది కోన్ మెహందీ వేసుకుంటాం కదా. ఒకవేళ కొంతమందికి మెహందీ వేసుకోవడం రాదు కదా, అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది ఎలా పెట్టుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఇది వేసుకుంటే ఖచ్చితంగా డిజైన్ వస్తుందా రాదా అనేది నా ఛానల్లో నా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇది ఎట్లా పెట్టుకోవాలి, ఇది ఫుల్ హ్యాండ్కి వేసుకోవాలన్నా హాఫ్ హ్యాండ్కి వేసుకోవాలన్నా ఎట్లా యూజ్ అవుతుంది, దీనికైనా ఖర్చు ఎంత, నాకు ఎంత బాగా వస్తుంది, నీట్గా వస్తుందా రాదా అనేది నా ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా కోన్ వేసుకోవడం రాదు అంటారు కదా, నాకు కూడా వస్తుంది చూడండి. ఇలాంటి ముగ్గులదా వస్తుంది నాకు, దానివల్లదా ఇలాంటివి తెచ్చుకున్నానండి. ఇదైతే బాగుంటుంది అనుకుంటా ఉన్నాను, ట్రై చేస్తాను. అలాంటి ముగ్గుల కంటే ఇలాంటి డిజైన్ చాలా బాగుంటుంది కదా. దీంట్లోనే ఉంది చూడండి, ఇక్కడ వచ్చిందే ఇది. ఇట్లా మనం పెట్టి చూస్తే మనకి ఇది రైట్ హ్యాండ్కి అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్కి అవుతుంది అని బాగా తెలిసిపోతుంది. ఇది తనిగా వస్తుందండి, ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్కటి తనిగా వస్తుంది. అలాగా ఇక్కడ మనము మెహందీ ఎక్కువగా పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది స్టిక్ చేస్తున్నాను కదా, ఇది ఇట్లే ఉండాలి, దీన్ని ఏం చేయకూడదు. 1 by 1 ఇక్కడ ఉండేవన్నీ ఒక్కొక్కటి స్లోగా తీసేసుకొని వేస్తాను. వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా కోన్ మనం ఈజీగా ఇట్లా పెట్టుకోవచ్చండి. అంటే ఇది నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం స్లిప్ అవుతా ఉంది. ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగున్నాం, కానీ ఇది ట్విస్టే కదా, ఎవరు హెల్ప్ లేకుండా మనమే పెట్టుకోవాలనే ట్విస్ట్ కదా ఇది. చాలా ఈజీగా అయిపోతుందండి, ఎవరు హెల్ప్ లేకుండా మనము చేతులకు కోన్ పెట్టుకునేయచ్చు. ఇదైతే ఫ్యాన్సీ స్టోర్లో కంపల్సరీ, ప్రతి ఫ్యాన్సీ స్టోర్లోనూ చిక్కుతుంది. డిస్ప్లేకే వేసి పెట్టింటారు, రేట్ కూడా చాలా తక్కువ అండి. ఇలా స్టిక్ అయిపోయిందండి. ఇది డిజైన్, మెయిన్ డిజైన్. ఇక్కడ మనము ఇప్పుడు చూడండి కోన్ ఇక్కడ మొత్తానికి ఇట్లా అప్లై చేసేయాలి. మనం ఏం డిజైన్ వేసే పని లేదు, మొత్తానికి ఇట్లా అప్లై చేసేసి మన ఫింగర్తో ఇట్లా మన ఫింగర్తో క్లోజ్ చేసేయాలి దీన్నంతా. ఇది ఇప్పుడు డిజైన్ ఎట్లుందో సేమ్ అట్లే వస్తుందండి. ఇంత క్లీన్ ఫినిషింగ్ అయితే మనం మిమ్మల్ని ఇవ్వలేము కదా. మనము వేసుకునే కొంతమందికి రాదు, కొంతమందికి వస్తుంది. రాని వాళ్ళ కోసంగా ఈ వీడియో అంది, అంతే. ఇంతే, మనమేం ఎక్స్ట్రాస్ ఈ పక్క సైడ్ ఖాళీ ప్లేస్లో అంతా వేసే పని లేదు. ఇంతే. ఇప్పుడు మధ్యలో ఇక్కడ వేసినాం కదా, ఇది ఇప్పుడే తీసేయకూడదండి. ఈ స్టిక్కర్ వచ్చిందే ఇప్పుడే తీసేయకూడదు, ఇది మొత్తం ఆరినాక మళ్ళీ తీయాలి. ఇప్పుడే తీసేస్తే అది కొంచెము గజాబిజిగా అయిపోతుంది. ఇంతే అండి. ఇది ఆరినాక ఎలా వస్తుంది ఏమి అనేది మళ్ళీ చూద్దాం.
ఇదైతే బాగా డ్రై అయిపోయిందండి. దీన్ని రిమూవ్ చేసేది కూడా చాలా ఈజీనే. ఇది ఇట్లా బాగా డ్రై అయిపోయినాం కదా తీయాల్సింది. మీకు ఏదైనా కొంచెంగా డౌట్ ఉంటే ఖచ్చితంగా నేను కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. ఇది ఎక్కడ చిక్కుతుంది, ఇది మాకు ఎంత కాస్ట్ పడింది అని చెప్తానన్నాను కదా. ఇదైతే నాకు 50 రూపీస్ పడిందండి, 2 చేతులకి కలిపి 50 రూపీస్. కోన్ వచ్చింది 10 రూపీస్. 60 రూపీస్లో కోన్ డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. అదే మనం బయట వేయించుకోవాలంటే దీనికంతా ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి డిజైన్స్ వేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది కదా. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, క్లీన్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇది ఇంకా బాగా వాష్ చేసి మీకు చూపిస్తాను, చూడండి, ఫుల్ వీడియో చూడండి. కోన్ అయితే చూడండి డిజైన్ సూపర్గా వచ్చేసింది. నాకు తెలిసి నేను వేసుకుంటే కూడా నాకు ఈ కలర్, ఈ డిజైన్ అయితే అసలు రాదు, అంత బాగుంది. చూడండి కలర్ కూడా సూపర్గా వచ్చింది, బాగా అంటుకుంది, క్లీన్ ఫినిషింగ్. ఇదైతే కోన్ వేసుకోవడం రాని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతవరకు చూసి సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీనిపైన కూడా ఇట్లే సపోర్ట్ చేసి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకొంచెము ముందుకు పోయేకి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా వీడియో చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.